సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డు చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళన చేయడంతో పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కల్లకొయ్య సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో రాత్రి నుంచి ఈ ఆందోళన కొనసాగించారు. తర్వాత పోలీసుల నుంచి మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి హామీని విద్యార్థులు వాటిని నమ్మి ఆందోళన విరమించేసి ఇమీడియట్ గా ఎవరైతే ఈ హాస్టల్స్ లో ఉన్నటువంటి అమ్మాయిల బాత్రూమ్ వీడియోలని చిత్రీకరణ చేసి అవి సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తా ఉన్నారో ఆ వ్యక్తులంతా కూడా గుర్తించాలంటూ కూడా విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తమైంది. సుమారు 5 మందిని హాస్టల్ స్టాఫ్ నంతా కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర 300కు పైగా ఈ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ మాత్రం విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అసలు బాత్రూమ్ లోకి ఈ మొబైల్ ఫోన్స్ ఎలా వచ్చాయి, ఇవి ఎప్పటి నుంచి చిత్రీకరణ చేస్తా ఉన్నారు, చిత్రీకరించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతా ఉన్నాయి, ఈ విషయం గతంలోనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా యాజమాన్యం అలాంటిది ఏం లేదు అంటూ కూడా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసింది తప్ప అప్పుడే ఎవరు ఈ వీడియోలని చిత్రీకరిస్తా ఉన్నారంటూ కూడా గతంలోనే గుర్తించి అక్కడ హాస్టల్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకుండా స్ట్రిక్ట్ గా ఈ రూల్స్ అమలు చేసి ఉంటే ఈ రోజు ఇంతమంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చేటువంటి అవకాశం ఉండకపోతుంది అంటూ మాత్రం పోలీసులకు ఈ విషయాన్ని విద్యార్థులు రాత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ తమకు భద్రత లేకుండా పోయింది, సేఫ్టీగా లేకుండా పోయింది. గతంలో అనేక మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకోవడము, ఇక్కడ నుంచి కొంతమంది వాతావరణం నచ్చక ఇలా జరుగుతున్నట్టు కూడా హాస్టల్స్ వదిలి వెళ్లిపోవడము, వాళ్ళు చదువు పైన దృష్టి పెట్టకుండా తమ వీడియోలు ఎక్కడ బయటకు వస్తాయన్న ఒక భయంతో ఇన్ని రోజుల పాటు అక్కడ గడిపాము అంటూ కూడా అమ్మాయిలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇప్పటికీ హాస్టల్ చెందినటువంటి 5గురిని అదుపులోకి తీసుకొని వారి మొబైల్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఎవరైతే అమ్మాయిలు కొంతమంది పేర్లని అనుమానం కింద వ్యక్తం చేస్తూ వీళ్ళ కారణంగానే ఇదంతా జరుగుతుంది అంటూ కూడా వారు ఇచ్చినటువంటి స్పెసిఫిక్ ఆ పేర్లన్నిటిని కూడా పోలీసులు నోట్ చేసుకుని వారందరినీ అదుపులో తీసుకుని వాళ్ళ మొబైల్స్ అన్నిటిని కూడా వీళ్ళు పరిశీలిస్తా ఉన్నారు. అమ్మాయిలు చెప్పే విధంగానే వీళ్ళే ఏవైనా తెలియకుండా బాత్రూమ్ ద్వారా ఉన్నటువంటి వీడియోలు, ఇతర ప్రైవేట్ వీడియోలు అన్ని కూడా మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి బయటికి పంపిస్తా ఉన్నారనే దానిపై మాత్రం విచారణ కొనసాగుతా ఉంది. వీడియోలు ఈ వ్యక్తుల దగ్గరే ఆగిపోయాయా, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వ్యక్తులకు షేర్ అయ్యి మొత్తం సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్ని వైరల్ గా మారిపోయా అనే దానిపై కూడా ఆ లింక్స్ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఎవరైనా లింక్స్ వాడినట్టయితే దాన్ని షేర్ చేసినట్టయితే పోలీసులు అవన్నీ కూడా ఆన్లైన్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నారు. భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఈ ప్రైవేట్ వీడియోలు, బాత్రూమ్ వీడియోలు, వారు హాస్టల్లో ఉంటున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయంటే భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బందికరంగా ఉండడము, ఇంకా కెరీర్ లో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఏ వీడియో కూడా సొసైటీలోకి వెళ్లకుండా సోషల్ మీడియాలో ఒకవేళ పోస్ట్ అయి ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేయడము, ఎవరు పోస్ట్ చేశారు, ఎక్కడి నుంచి ఈ వీడియోలన్నీ బయటకు వచ్చాయి, ఎవరి ద్వారా వెళ్ళాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. దీనికి కారకులైనటువంటి వ్యక్తుల పైన తీవ్రంగా చర్యలు ఉంటాయి, అది ఎంతటి వారైనా సరే అంటూ మాత్రం పోలీసులు విద్యార్థులకు ఈ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేసి ఆ 5గురిని అదుపులోకి తీసుకొని వారి 6 మొబైల్స్ అన్ని కూడా స్వాధీనం పరచుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వైశాలి, అంటే యాజమాన్యం సరిగా స్పందించలేదా, అందుకే ధర్నా చేపట్టాల్సి వచ్చిందా విద్యార్థులు? మరి దీనిపై మేనేజ్మెంట్ ఏమంటుంది? ఆందోళన
చేయడానికి గల కారణం ఈ రోజు మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే అంటూ మాత్రం అమ్మాయిలు పోలీసుల ముందు వేడుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ హాస్టల్లో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు మమ్మల్ని అనుమానంగా చూస్తా ఉన్నారు, ఎప్పుడు లేని విధంగా విచిత్రమైనటువంటి ప్రవణత ఏర్పడతా ఉంది, మా వీడియోలు ఎవరో తీస్తా ఉన్నారని కొన్ని మాకు అనుమానాలు ఉన్నాయంటూ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మేనేజ్మెంట్ మాత్రం అదేది జరగట్లేదు, అలా పాసిబుల్ అవ్వదు, అది మీ అనుమానాలు మాత్రమే అంటూ మాత్రం ప్రతిసారి కొట్టిపారేస్తూ దానిపైన దృష్టి పెట్టకుండా ఈ రోజు రోడ్డుపైకి విద్యార్థులు వచ్చి ఆందోళన వ్యక్తం చేసేంత వరకు కూడా మేనేజ్మెంట్ ఆ ఇష్యూని సీరియస్ గా తీసుకోలేదంటూ మాత్రం అమ్మాయిలు ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశారు. ఈ హాస్టల్ స్టాఫ్ లో ఎవరెవరు ఈ మొబైల్ ఫోన్స్ లో ఈ వీడియోలన్నీ చిత్రీకరించి బయటి వ్యక్తులకు ఎందుకు షేర్ చేస్తా ఉన్నారు, ఈ వెనక నుంచి ఎవరైనా వీళ్ళతో చేతులు కలిపి ఈ వీడియోలన్నీ తీయాలని వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారనే కోణంలో అన్ని వైపుల నుంచి పోలీసులకు ఉన్నటువంటి వారి అనుమానాలన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఆ హాస్టల్ స్టాఫ్ 5 అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఎలా వీళ్ళు బాత్రూమ్ లో ఈ మొబైల్స్ అన్ని కూడా సెట్ చేసి ఆ మొబైల్స్ లో ఈ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి బయట వ్యక్తులకు షేర్ చేసి సొసైటీలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం ఒకసారిగా అభద్రత కాలేజీలో పెరిగిపోయింది. మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిల ప్రతి విషయం దాంట్లో రికార్డ్ అయి ఉన్నట్టయితే మాత్రం వందలాది మంది లైఫ్ కెరీర్ కి చెందినటువంటి అంశం. ఇలాంటి చేష్టలకు ఎవరు అసలు ప్లాన్ చేశారు, ఈ వీడియోలు ఎలా చిత్రీకరణ చేశారు, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని వేలాది మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రైవేట్ విషయాన్ని పబ్లిక్ ఎలా చేస్తారనే దానిపై మాత్రం సీరియస్ గా ఉండి వారిని గుర్తించి ఆ మొబైల్ ద్వారా ఒకవేళ వెళ్ళినట్టయితే మాత్రం వారిపైన సీరియస్ గా కఠిన చర్యలు తీసుకోబోతా ఉన్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.